ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చూసిన కాలీఫ్లవర్ 65. దీన్ని స్నాక్స్ ట్రిప్స్ కింద తినచ్చు మనం, లేదంటే కర్రీలోకి అయినా సరే రైస్లోకి తినచ్చు. మీకు ఇప్పుడు నేను ఇది చేస్తున్నాను. ఎలా దీని ప్రిపరేషన్ ఏంటో చూద్దాము. ముందుగా కొద్దిగా హాఫ్ బాయిల్ చేసుకుని జస్ట్ ఉడికించి పెట్టుకోవాలి కాలీఫ్లవర్ని. ఎందుకండి ఇది కార్న్ఫ్లవర్ పిండి అంటే తెలుస్తుంది, ఐడియా ఉంటుంది. కార్న్ఫ్లవర్, మైదా, బియ్యపిండి, కారం, ఉప్పు, అంతే. వీటిని ముందుగా కార్న్ఫ్లవర్ పిండి వేసుకున్నాం కదా, తర్వాత ఇందులో మైదా పిండి వేసుకుంటున్నాను. కార్న్ఫ్లవర్ పిండిని ఎక్కువ తీసుకున్నాను, మైదా తక్కువ తీసుకున్నాను, బియ్యపిండి తక్కువగా తీసుకున్నాను. దీంట్లో కొద్దిగా కారం వేసుకోవాలి, ఉప్పు తగినంత వేసుకోవాలి, చూసుకుని వేసుకోండి పిండికి. దీన్ని బాగా కలుపుకోవాలి. దీన్ని హ్యాండ్లను యూజ్ చేసి నేను బాగా కలుపుకుంటున్నాను. నేను పొయ్యి మీద ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను. ఆయిల్ హీట్ వచ్చింది. ఈలోపు ఇది ఆల్రెడీ బాయిల్ చేస్తాను కాబట్టి ఎక్కువ మిక్స్ చేసి బాగా కలపకూడదు. అందుకనేసి నేను దీన్ని బాగా కలుపుకుంటున్నాను. దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేద్దాం. దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేస్తాను. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాం. కొంచెం వాటర్ పోసుకుందాం. కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది మీకు. దీన్ని బాగా మిక్స్ చేసుకున్నాం. దీన్ని బాగా కలుపుకున్నాం కదా, ఇదిగోలా ఈ క్వాంటిటీ వచ్చేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఉడికించుకుని కాలీఫ్లవర్ తీసుకుని ఇందులో వేసుకోవాలి. దీన్ని ఎక్కువగా కలపకూడదు, బాయిల్ చేస్తాం కాబట్టి ఇవి ఎక్కువ ఇది అవ్వవు. దీన్ని జస్ట్ ఇలా పిండి దానికంటే ఇలాగా కలుపుకోవాలి. కలిసినాయి కదా బాగానే. ఆయిల్ పెట్టుకున్నాం, ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసింది కదా. ఇప్పుడు దీన్ని కొద్దిగా తీసుకుని మనం పకోడీలాగా వేసుకోవాలి. దీంట్లో కొద్దిగా కొత్తిమీర, అల్లం పేస్ట్ అన్నీ వేసుకొని ఇంకా బాగుంటుంది. ఇవి నేను చిల్డ్రన్ కోసం చేస్తున్నాను కదా, అది అన్నీ వేస్తే సరిగ్గా తినరండి, అందుకనేసి వేయలేదు. కొత్తిమీర అది వేసుకొని, కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. బయట మార్కెట్లో దొరికే పకోడీలాగా ఉంటుంది. ఇది ఈవినింగ్ స్నాక్స్గా తినడానికి బాగుంటుంది. కర్రీలా తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇవన్నీ ఫ్రై అయిపోయింది కదా, చూడండి ఇంత బాగా ఫ్రై అయిందా. ఇది పిండి వేసుకోవడం వల్ల మనకి క్రిస్పీనెస్ వస్తుంది, కొంచెం కరకరలాడుతూ ఉంటుంది. ఇవన్నీ ఫ్రై అయిపోయింది. నేను తీసుకుంటాను ఫ్రై అని. చూసారు కదా అంత క్రిస్పీగా ఫ్రై అయినాయో. మళ్ళీ వేసుకున్నాను. పిండి అంతా కూడా నేను ఇలాగ వేసుకుంటాను. కొంచెం మసాలా వేసుకుని అన్నీ వేసుకుంటే చాలా సూపర్గా టేస్టీగా ఉంటుంది. ఇదైతే నేను పిల్లల స్నాక్స్ కోసం చేస్తున్నాను కదా. ఇదిగోండి, చూస్తారు కదా ఎంత బాగా రెడీ అయిందో. నాకైతే చూడండి క్రిస్పీగా కాలీఫ్లవర్ 65 రెడీ అయిపోయింది. దీన్ని చాలా తినడానికి చాలా వేడిగా చాలా బాగుంది. టేస్టీగా క్రంచీగా చాలా వేడిగా ఉందండి. చూడండి చాలా కరకరలాడుతుంది. ఆయిల్ కూడా లాగలేదు అసలు. నాకు చాలా బాగుంది కదా.
ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైందా ఎలా చేయాలో ఏంటో. పిండి క్వాంటిటీ అది కూడా నేను కొలతల ప్రకారం అయితే తీసుకోలేదు, కొద్ది కొద్దిగానే తీసుకున్నాను. కాకపోతే కార్న్ఫ్లవర్ ఎక్కువ తీసుకోవాలి, మైదా బియ్యం పిండి తక్కువ తీసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.